ఇటు షిరిడి వచ్చినా నాసిక్ వచ్చినా జ్యోతిర్లింగ దర్శనం అయితే కంపల్సరీ ప్లాన్ చేసుకోండి. మస్ట్ చూడాల్సిన ప్లేస్. భారతదేశంలో 12 జ్యోతిర్లింగాల్లో ఇది 8వ జ్యోతిర్లింగం అనమాట. నాసిక్ నుంచి 28 కిలోమీటర్ల దూరంలో త్రయంబక్ అనే ప్రాంతంలో ఉంది. ఇక్కడ శివుడు రెగ్యులర్గా కాకుండా భూమిలోనికి కుచించుకుపోయినట్లు కనిపిస్తారు. లోపల ఎప్పుడు నీళ్లు ఉబ్బుకుతూనే ఉంటాయి. శివుడు ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర నమూనాలతో ఉండడం ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే త్రిమూర్తుల రూపంలో మనకి దర్శనం ఇస్తారు. అందుకే ఈ ప్లేస్ని త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తారనమాట. లిటరల్ గా 3 గంటలు క్యూ లైన్ లో వెయిట్ చేసిన తర్వాత 10 సెకండ్లు మాత్రమే శివయ్య దర్శనం దొరికింది. అండ్ అంతవరకు మాత్రమే చూపిస్తున్నారనమాట. అక్కడి నుంచి మేము డైరెక్ట్ గా పంచావత్ అయితే వచ్చేసామన్నమాట. ఈ పంచావత్ లో లోకల్ ఆటో తీసుకున్నాం. అప్ అండ్ డౌన్ 100 రూపీస్ తీసుకున్నారు. పంచావట్ అంటే శ్రీరాముడు వనవాసం చేసినప్పుడు ఈ ప్లేస్ లోనే స్నానం చేసేవాళ్ళంట. ఇక్కడ కుంభమేళ గోదావరి పుష్కరాలు కూడా జరిగాయి. అక్కడి నుంచి కాలారాముడు ప్లేస్కి వెళ్ళాము. కాలారాముడు దర్శనం చేసుకున్నాక రూమ్కి వెళ్ళేసరికి 12 అయింది.